రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా అక్కడే అలా కూర్చుని ఉంటారు. ఇంతలో అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ చెల్లి వస్తుంది. వాళ్ళ చెల్లి రావటంతో అది చూసి అక్కడ ఉన్న ప్రణతి అయితే ఇలా అంటూ ఉంటుంది, నాన్న అత్తయ్య వచ్చారు మన కోసమే అనుకుంటానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక వెంటనే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ చెల్లిని చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటన్నయ్య మీరు ఈ వయసులో విడివిడిగా ఉండడం ఏంటి, అసలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో రాజేంద్ర ప్రసాద్ జరిగిందంతా చెబుతాడు. చెప్పటంతో అక్కడ ఉన్న వాళ్ళ చెల్లి అయితే, లేదన్నయ్య నేను వదినతో మాట్లాడి మీ ఇద్దరిని ఎలాగైనా కలుపుతాను, రా అన్నయ్య ఇప్పుడే మన ఇద్దరం ఆ వదిన దగ్గరికి వెళ్దాం అంటూ రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని తనైతే వెళ్తూ ఉంటుంది. తను అయితే అలా పార్వతి అక్షయ్ల దగ్గరకు అయితే వెళ్తుంది. ఇక పార్వతి అక్షయ్ అక్కడే అలా ఉంటారు. ఇక అది చూసి అక్కడ ఉన్న పార్వతి అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఇలా అంటూ ఉంటుంది, నీ మాటలతో మాయ చేసి ఇప్పుడు నన్ను అతన్ని కలపాలని చూస్తున్నావా, అది ఎప్పటికీ జరగదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ వదిన ఇలా అంటూ ఉంటుంది, అదేంటి వదిన అలా అంటావు, ఈ వయసులో అన్నయ్య నువ్వు దూరంగా ఉండడం ఏంటి, అసలు పద్ధతిగా ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న అవని అయితే ఇలా అంటూ ఉంటుంది, నాకు కూడా అలాగే ఉంది పిన్ని, ఈ రెండు కుటుంబాలు కలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటాయా అని నేను ఎదురు చూస్తున్నానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే నీ కోరిక ఈ జీవితంలో తీరదు అని చెప్పి చాలా సీరియస్గా అంటుంది. అది వినగానే రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక నీ కోరిక తీరదు అనేసరికి వాళ్ళైతే చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఉన్న అవని వాళ్ళ పిన్నితో ఇలా అంటూ ఉంటుంది, పిన్ని గారు ఎలాగైనా మా కుటుంబం మొత్తం కలిసి ఉండేలా చేస్తాను, ఆ బాధ్యత నాది, అలా చేసేంత వరకు నేను నిద్రపోను అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ పిన్ని అయితే వెంటనే అవనిని కౌగిలించుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక చాలా మంచిదమ్మ, నువ్వు మంచిదానివి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.